ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ ఆ పరిస్థితిపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక నర్సంపేట నుంచి కూడా తోటి కార్మికులు ప్రస్తుతం ఎంజిఎం చేరుకున్నారు. ఆ ఎంజిఎం లో ప్రస్తుతం ఇంకా శంకర్ గౌడ్ కు చికిత్స కొనసాగుతుంది. దాదాపు 70% పైగా తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. అసలు శంకర్ గౌడ్ సంబంధించి వాళ్ళతో పనిచేసే కార్మికులు ఏంటి, అసలు ఎందుకు తను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, సో ఏమైనా చెప్పాడా, అసలు మీరు అందరూ గమనించారా తను ఆ ప్రయత్నం చేసినప్పుడు? మేము గత 2 రోజుల నుంచి నర్సంపేట డిపోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గత 2 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. మొదటి రోజు మాతోటి శంకర్ గౌడ్ గారు చాలా చురుగ్గా సమ్మెలో పాల్గొన్నాడు. మాతో పాటు మేమందరం మంచి నినాదాలు ఇచ్చుకుంటూ ఎవరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా డిపో దగ్గర ధర్నా చేసినాము. రెండో రోజులో భాగంగా మేము డిపో యందు వంట వార్పు కార్యక్రమం చేస్తున్నామని ప్రయత్నం చేసినా కూడా పోలీస్ అధికారులు మాకు ఏ విధంగానూ సహకరించలేదు. మేము సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల సమయంలో అక్కడ ఒక చెట్ల కింద కూర్చొని ఉండగా అకస్మాత్తుగా మన శంకర్ గౌడ్ మా డిపో కండక్టర్, మేము కండక్టర్లం, అతను డ్రైవరు, చాలా మంచి డ్రైవరు, టిమ్ము డ్రైవరు, డ్యూటీలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించాడు. గత 2 రోజుల నుంచి మనం ఇంత సమ్మె చేసినా కూడా మనం మాట పట్టించుకోకుండా ప్రభుత్వం మరియు డిపో అధికారులు, పోలీస్ అధికారులు ఇక్కడ నుంచి డిపో నుండి బస్సులను బలవంతంగా ప్రైవేటు డ్రైవర్ల చేతికిచ్చి పంపించడం వల్ల ఆయన చాలా ఆవేదనకు గురైండు. మాకు సహకరించేందుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, మేధావులందరికీ మేము చేతులెత్తి జోడించి నమస్కారం చేస్తున్నాం. శంకర్ గౌడ్ పరిస్థితి ఏంటి, అసలు తన కుటుంబం నేపథ్యం ఏంటి, ఎన్నేళ్ల కాంచి మీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నారు? 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పెళ్లి చేస్తున్నారు. కాబట్టి ఆయన మానసికంగా ఇబ్బంది పడి అలా చేసుకోవడం జరిగింది. చాలా బాధాకరం మా అందరికీ. ఏంటంటే అసలు తను పెట్రోల్ చేసుకున్న ఎవరైనా చూసారా, అసలు ఎక్కడ ఏ నుంచి వచ్చినది తనకు పెట్రోల్? తెలియదండి, అది ఏ కింటలు తీసుకున్నారో తెలియదు. సడన్గా తీసుకొస్తున్నారు, అందరు చూసిండ్రు, టగటగా అక్కడి నుంచి మేము వేసుకునే మ్యాట్స్ ఉంటే మ్యాట్స్ ద్వారా మ్యాట్స్ మీద కట్టి అతన్ని మంట రావడం జరిగింది. మరియు వెంటనే హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మీతో ఏమన్నా చర్చించిందా ఇట్లా మీ చర్చలో సమ్మె గురించి పట్టించుకోవట్లేదు, ఏం చేద్దాం, ఏమన్నా ఆవేదన మాత్రం ఉండేది సార్? ప్రభుత్వంలో విలీనం కావాలని ఆవేదన మాత్రం ఖచ్చితంగా ఉండే. ఈ 2 days మాత్రం కొంచెం టెన్షన్ పడి ఆత్మహత్యకి సమస్యలు ఉన్నాయనే ఈ రోజు సమ్మెకు వచ్చారు. సో ఇట్లా ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేస్తే కుటుంబాలు ఆగమైతే ఏం మీ కార్మికులకు ఏం చెప్తారు? మా వాళ్ళు మాత్రం తొందరపడద్దని కోరుకుంటారు సార్. ఖచ్చితంగా సంయమనం పాటించాలి. గవర్నమెంట్ వాళ్ళు మంచి చేస్తారని ఆలోచిస్తారు. ఇది శంకర్ గౌడ్ సంబంధించినటువంటి తోటి కార్మికులు, కండక్టర్ గా పనిచేస్తున్నటువంటి నర్సండికి చెందినటువంటి కార్మికులు. సో తాను అకస్మాత్తుగా పెట్రోల్ తీసుకొచ్చాడు, ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడే ఉన్నటువంటి ఆ షీట్స్ వాళ్ళు కూర్చొని వంట వార్పు కార్యక్రమం కోసం ఏర్పాటు చేసుకొని గ్రౌండ్ షీట్ చేసుకున్నాం. సో వాటన్నిటి తనపై కప్పి మంటలాడతారు. కానీ అప్పటికే 70% పైగా కూడా తన కాలిపోయిన పరిస్థితి, తన ఆరోగ్య పరిస్థితి పైన సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. కార్మిక లోకం అంతా కూడా తను బాగుండాలంటూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మెలో ఎవరు కూడా అటు కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఈ విధంగా ఆవేదనకు గురై సూసైడ్ అటెంప్ట్ చేసుకోకూడదు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, కొట్లాడి సాధించుకోవాలంటూ కూడా తోటి కార్మికులే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి శంకర్ గౌడ్ త్వరగా కోలుకోవాలి, ప్రభుత్వం కూడా వారి డిమాండ్ నెరవేర్చాలంటూ కూడా స్థానిక కార్మికులు అయితే కోరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. వీడికి సంతోష్, బెనిఫిట్, ఎంజిఎం వరంగల్.